హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, ఇది 4th సెమిస్టర్కి సంబంధించిన అన్ని గ్రూప్ వారికి సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్ అండి. సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ అనేది క్వశ్చన్ పేపర్. ఇది మే 2025 ఇయర్లో కండక్ట్ చేశారు శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు. మనకు మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్ ఉంటుంది పేపర్. టైం డ్యూరేషన్ వచ్చేసి 3 hours ఉంటుంది. ఓకే, ఇక్కడ సెక్షన్ ఏలో మనకు 6 ప్రశ్నలు ఇస్తాడు. ఓకేనా, 6 questions దే విల్ గివ్. ఇక్కడ మనం 4 questions మాత్రమే ఆన్సర్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అలా 4 ప్రశ్నలకు రాసినందుకు మనకు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్. ఇక్కడ చూసుకోండి, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్ అండి. క్లియర్గా ఇందులో వచ్చిన క్వశ్చన్స్ ప్రతిదీ ప్రాక్టీస్ చేయండి. అలాగే మన ఛానల్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి 4th సెమిస్టర్ సాంస్క్రిట్కి సంబంధించి. కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్స్ అనేవి, ఒకసారి చూడండి. సెక్షన్ ఏ టోటల్గా 20 మార్క్స్ ఉంటుంది. సెక్షన్ బి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు క్లియర్గా చదువుకొని రాయాలి ఎగ్జామ్ అనేది. సెక్షన్ బిలో 15 మార్క్స్ ఉంటుంది. ఒక క్వశ్చన్ రాసినందుకు మనకు 15 మార్క్స్ క్యారీ అవుతాయి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్లో చూడండి, ఇక్కడ ద్వయోహో అని ఉంది. అంటే ఇక్కడ 4 ఇస్తాడు క్వశ్చన్స్. 4 ఇస్తే మనం ఏవైనా 2 మాత్రమే సమాధానం రాయాలి. అర్థమైందా? ఇక్కడ ద్వయోహో అంటే ఓన్లీ 2 క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ అటెంప్ట్ చేయాలి. ఎన్ని ఇస్తాడు ఇక్కడ? 1 2 3 4 క్వశ్చన్స్ ఇస్తే మనం అందులో 2 క్వశ్చన్స్ చూజ్ చేసుకొని రాయాలి. ఇక్కడ సాంస్క్రిట్లో ఇదే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనకు పేపర్ ప్యాటర్న్ తెలిస్తే క్లియర్గా నేర్చుకొని చదవచ్చండి, ఏ లెసన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది. ఓకే, నాకు వీలైతే టైం దొరికితే సాంస్క్రిట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు టైం దొరకట్లేదండి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్లో కూడా ఇదన్నా రాయాలి లేదా ఇదన్నా రాయాలి, ఏదన్నా కూడా చూజ్ చేసుకొని రాయాలి. అండ్ 4th క్వశ్చన్లో కూడా సేమ్ అండి. ఓకేనా, అండ్ ఇక్కడ 5th క్వశ్చన్లో చూడండి. 5th క్వశ్చన్లో కూడా అన్నీ చూసుకోండి, ఎన్ని ప్రశ్నలు వచ్చాయో అన్నీ రాసి క్లియర్గా నోట్ చేసుకోండి. ఓకే, ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళకు కూడా వాళ్ళ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు. అండ్ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు చాలామంది. చూసి వెళ్ళిపోకండి. నేను ఇంత కష్టం చేసి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, టైం కేటాయించి మీకు. సో ఖచ్చితంగా వీడియోని చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.